హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎసెట్ మంత్ర యూట్యూబ్ ఛానల్. వరల్డ్స్ ఫాస్టెస్ట్ మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మేము మీ ముందుకు క్రైజర్ వరల్డ్ అనే యొక్క కొత్త బిజినెస్ కాన్సెప్ట్ని మీ ముందుకు తీసుకురస్తున్నాం. అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ క్రైజర్ వరల్డ్ అంటే వెబ్సైట్ ఏంటి అంటే crazerworld.com. ఇది కంప్లీట్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ ఎర్నింగ్ అండ్ క్రౌడ్ ఫండింగ్ 100% డిస్ట్రిబ్యూషన్ అనమాట. అసలు క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటి? ఈ క్రౌడ్ ఫండింగ్లో మనం 2400తో 1,12,000 వితిన్ 2 ఇయర్స్లో ఎలా సంపాదించవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. అలాగే ఇది నిజమా కాదా, ఈ కంపెనీ లీగలా ఇల్లీగలా అనేది కూడా మేము ఈ వీడియోలో మీతో 100% చూపించబోతున్నాం. చూడండి. ఇకపోతే ఈ క్రౌడ్ ఫండింగ్లో క్రైజర్ వరల్డ్ అనే క్రౌడ్ ఫండింగ్లో ఎలాంటి కంపెనీ కూడా ఇన్వాల్వ్ అవ్వదు. అలాగే మన మనీ అనేది 100% మన మధ్యలోనే డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది, ఒక ఆన్లైన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మాత్రమే. ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటి? ఇది మనం ఎప్పుడు కూడా ప్రతి రోజు కూడా మనం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అది ఎలాంటిది అంటే ఏవైనా ఫెస్టివల్ సెలబ్రేట్ అయినప్పుడు చూడండి, మనం చందా అనేది కలెక్ట్ చేస్తూ ఉంటాం కదా. ఆ చందా కలెక్ట్ చేసుకొని ఆ ఫెస్టివల్ పర్పస్కి యూజ్ చేస్తాం. దీన్నే క్రౌడ్ ఫండింగ్ అంటారు. అలాగే ఎవరైతే సరే ఫైనాన్షియల్గా మనీ లేకుండా ఉంటారో వాళ్ళ కోసం మన రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ అందరం మనీ కలెక్ట్ చేసి ఆ మ్యారేజ్ని చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్ చేస్తాం. దీన్ని కూడా క్రౌడ్ ఫండింగ్ అంటారు. అదేవిధంగా మనం టెంపుల్స్లో చూసుకున్నట్లయితే అన్న సంతర్పణకి మనం చందా అనేది ఇస్తూ ఉంటాం కదా, దాన్ని కూడా క్రౌడ్ ఫండింగ్ అంటారనమాట. అంటే ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి మనం మనీ కలెక్ట్ చేసుకొని ఒక పర్పస్కి యూజ్ చేయడాన్ని క్రౌడ్ ఫండింగ్ అంటాం. ఇప్పుడు ఈ క్రౌడ్ ఫండింగ్ని మనం ఈ క్రైజర్ సిస్టమ్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని మనం బిజినెస్ చేస్తున్నాం అనమాట. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ మనం సినారియో చూసినట్లయితే జనరల్ సిస్టమ్ అంటే జనరల్ క్రౌడ్ ఫండింగ్లో ఏ విధంగా ఉంది అంటే అసోసియేట్ మెంబర్స్ ఉంటారు కదండి. ఆ అసోసియేట్ మెంబర్స్ నుంచి మెంబర్స్కి మనీ డిస్ట్రిబ్యూషన్ జరుగుద్ది. ఆ మెంబర్స్ నుంచి పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ అనేది కంపెనీ వాళ్ళకి వెళ్తుంది. సో ఈ కంపెనీ వాళ్ళు వచ్చిన ప్రాఫిట్స్లో కానీ మార్జిన్లో కానీ ఎవరైతే అసోసియేట్స్ ఉంటారో ఫస్ట్ ఇనిషియల్ చేస్తారో వాళ్ళకి ఇస్తారనమాట. సెర్టైన్ పర్సంటేజ్ అనేది 5 నుంచి 20% వరకు. ఒక్కొక్కసారి ఆ ప్రాఫిట్ కూడా షేర్ చేయలేరు వాళ్ళు. మేబీ ఎందుకంటే కంపెనీ లాస్ అయిపోవచ్చు, లేకపోతే కంపెనీ సడన్గా ఎత్తేయచ్చు. సో కానీ ఈ క్రైజర్ సిస్టంలో ఏంటంటే మనమే పార్ట్నర్స్ అండి. సో ఈ మధ్యలో ఉండే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే కలెక్ట్ చేస్తున్నారో అసోసియేట్ దగ్గర నుంచి మన వరకు 100% పేమెంటు మన ముగ్గురు మధ్యలోనే జరుగుతుంది, ఈ పిక్చర్లో చూపించినట్టు. ఎందుకంటే కంపెనీ ఎలాంటి రెస్పాన్స్ ఉండదు కాబట్టి కంపెనీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదన్నమాట. సో 100% డిస్ట్రిబ్యూషన్ అని మనం డ్యామ్ షూర్గా తీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనకు తెలిసినటువంటి కొన్ని ఆన్లైన్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి వేరే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదండి. అవి మనం కంటిన్యూస్గా 2 ఇయర్స్ నుంచి వాడుతున్నామండి. వాడిన తర్వాత మనకి ఎలాంటి ఇన్కమ్ అయినా సరే జనరేట్ అవుతుందా ఒక్కసారి ఆలోచించండి. ఎలాంటి ఇన్కమ్ కూడా జనరేట్ అవ్వట్లేదు, జీరో ఇన్కమ్. అలాగే టైం ఏమైనా సేవ్ చేస్తున్నామా ఇవి వాడటం వల్ల అంటే టైం వేస్ట్ తప్ప టైంని మాత్రం సేవ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే టైం అనేది చాలా వాల్యూ అయినది. అలాగే ఈ క్రైజర్ వరల్డ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసినట్లయితే మనం ఆల్రెడీ ఈ రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఇన్వెస్ట్మెంట్ కింద 2,400 ఇన్వెస్ట్ చేస్తాం కదండి. అది 2 ఇయర్స్లో మనకి 1 lakh నుంచి 5 crore 10 crore వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు అది ఎలాగ మనకి అమౌంట్ అనేది వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఈ డయాగ్రామ్లో మీరు చూసినట్లయితే 30 euros అండి. ఎందుకంటే యూరోప్ వాళ్ళది కరెన్సీ యూరో కాబట్టి మన ఇండియన్ కరెన్సీలో అది 2,400. ఇక్కడ 1 euro ఈజ్ ఈక్వల్ టు 80 rupees అండి. సో మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తామో 2,400 పెట్టి మనకి ఒక లాగిన్ ఐడి అలాగే పాస్వర్డ్ అనేది ఇస్తారనమాట ఈ ఆన్లైన్లో లాగిన్ అవ్వడానికి. సో ఇక్కడ మనం 2 types ఆఫ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఒకటి నాన్ వర్కింగ్ ఇన్కమ్ అని, రెండోది వర్కింగ్ ఇన్కమ్ అని. ఈ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అంటే మనం ఎలాంటి బిజినెస్ కూడా చేయకుండా జస్ట్ స్లీపింగ్ పార్ట్నర్ లాగా చేసుకోవచ్చు. అంటే జస్ట్ ఇన్వెస్ట్ చేసి వదిలేసేయండి. 2 ఇయర్స్లో మీకు 1,12,000 నుంచి 4 crore 80,000 వరకు వస్తుందన్నమాట. అది ఎలాగో కూడా మేము చెప్తాం. దీన్ని ఆటో పూల్ ఇన్కమ్ కింద సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఈ 1,12,000 అనేది మనకి 6 levels వస్తుందండి. మనం అప్గ్రేడ్ అవ్వకపోతే ఇన్ కేసు మనం డబ్బులు వచ్చినప్పుడల్లా అప్గ్రేడ్ అవుతూ ఉన్నాం అనుకోండి నెక్స్ట్ లెవెల్కి, మనకి 4 crore 80,000 వరకు వస్తుందన్నమాట. ఇదంతా కూడా 3x3 మ్యాట్రిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్గా.
అదేవిధంగా ఇప్పుడు వర్కింగ్ ఇన్కమ్ కింద చూస్తే ఇది ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి సో మచ్ ఎర్నింగ్ అనేది గెయిన్ చేసుకోవడానికి చాలా ఆపర్చునిటీ. ఇందులో 5 lakh నుంచి 15 crore వరకు ఒక 2 yearsలోనే సంపాదించే స్కోప్ ఉంటుంది. అది ఎలా అంటారా, దీంట్లో వాళ్ళు బిజినెస్ చేసిన దాన్ని బట్టి వాళ్ళకి బూస్టర్ ఇన్కమ్ 6 crore వస్తుంది, టీమ్ యాక్టివేషన్ 8 crore, అలాగే బిజినెస్ బోనస్ కింద 1 crore అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ 1,12,000 అనేది మనకి 2 yearsలో ఎలా వస్తుంది, జస్ట్ బై ఇన్వెస్టింగ్ 2,400. అంటే ఇక్కడ మీరు క్రైజర్ అని చూసుకోండి. లెవెల్ 1లో ఫస్ట్ మనకి 2,400 పెట్టిన తర్వాత 60 rupees ఫస్ట్ మనకి క్రెడిట్ అవుతుంది మన అకౌంట్లో. లెవెల్ 2కి వచ్చి 360 rupees, లెవెల్ 3కి వచ్చి 2,160, లెవెల్ 4కి వచ్చి 4,860, లెవెల్ 5కి వచ్చి 14,580, లెవెల్ 6కి వచ్చి 90,396. ఈ 6 levels టోటల్ టుగెదర్ ఎంత అవుతుంది, 1,12,416 మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుందండి. అంతేకాక ఈ బిజినెస్లో మనం ప్రతి ముగ్గురు జాయిన్ అయిన తర్వాత మన లెవెల్ అనేది అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అంటే క్రైజర్లో ఉన్న వాళ్ళం మనం ముగ్గురు జాయిన్ అయిన తర్వాత సఫైర్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. దీని ద్వారా మనం 6,12,000 అనేది సంపాదించవచ్చు. అలాగే సఫైర్ నుంచి ముగ్గురు జాయిన్ చేసుకున్న తర్వాత రూబీ కేటగిరీ వెళ్ళొచ్చు. ఈ విధంగా మనం ఎక్కువ సంపాదించవచ్చు అనమాట. మీరు ఇన్వెస్ట్ చేసింది ఆ 2,400, ఇంకా రిమైనింగ్ ప్రాఫిట్ని మీరు లెవెల్ అప్గ్రేడ్ చేయడానికి వాడుతున్నారు. ఈ డయాగ్రామ్లో చూడండి, ఇప్పుడు వర్కింగ్ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే వీళ్ళకి కూడా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి ఇన్కమ్ అనేది వర్తిస్తుంది. దీంట్లో ఆటో పూల్ ఇన్కమ్తో పాటుగా బూస్టర్ ఇన్కమ్ వస్తుంది. టీమ్ యాక్టివేషన్, ఎవరైతే టీమ్ జాయిన్ అవుతారో వాళ్ళ యాక్టివేషన్కి 1.5% వస్తుంది. అలాగే బిజినెస్ బోనస్ వస్తుంది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే 100% డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా జరుగుతుందంటే చూడండి, మీరు 30 euros, సపోజ్ మనం యూరోస్ కింద క్యాలిక్యులేట్ చేద్దాం. 30 euros ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు 15 euros ఇమీడియట్గా బూస్టర్ ఇన్కమ్ కింద వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఈ 6 levelsలో మీకు ఆటో పూల్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. అలాగే మీ టీం చేసిన దాన్ని బట్టి టీమ్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. అలాగే ఈ కంపెనీ యొక్క మోటో ఏంటి అంటే బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటారు. ఎందుకంటే మనీ సర్క్యులేషన్ అనేది బిట్వీన్ ద పీపుల్ కాబట్టి. అలాగే మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ క్రైజర్ వరల్డ్ బిజినెస్లో మనం ఎలాంటి ప్రోడక్ట్ కూడా సెల్ చేయక్కర్లేదు. నో కంపల్సరీ మెంబర్ ఎవరైనా జాయిన్ చేయాలంటే వాళ్ళనే అక్కర్లేదు. ఎలాంటి లైబిలిటీ కూడా మనకు ఉండదు. ఈ రీపేమెంట్లు చేయక్కర్లేదు. నో రిస్క్ ఎట్ ఆల్ అనమాట. అంటే రిస్క్ అనేది ఎక్కడా ఉండదు. సో ఇందులో ఎవరెవరు మనం నెట్వర్క్ కింద జాయిన్ చేసుకోవచ్చు అంటే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళ బిజినెస్కి కావాల్సిన మనీ సంపాదించాలి కాబట్టి బిజినెస్ మ్యాన్స్ని జాయిన్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్స్, డాక్టర్స్, లాయర్స్, అడ్వకేట్స్ వీళ్ళందరూ కూడా మనం రిక్రూట్ చేసుకోవచ్చు. అలాగే ఎంప్లాయర్స్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వేరే కంపెనీలో వాళ్ళు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయర్స్ వీళ్ళు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ స్టూడెంట్ బెనిఫిట్స్ కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే ఇది వాళ్ళ హయ్యర్ స్టడీస్కి యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఇందులో చూడండి, ఇఫ్ యూ వర్క్ విత్ ద సిస్టమ్ యూ కెన్ ఎర్న్ అప్ టు 15 crore. అలాగే మీరు వర్క్ చేయకపోయినా సరే మీ లెవెల్స్ అనేది అప్గ్రేడ్ చేయడం వల్ల మీరు 4,80,000 అనేది సంపాదించవచ్చు. అలాగే అసలు మనం ఈ క్రైజర్ సిస్టంలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని మీకు డౌట్ వస్తే చూడండి, యువర్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్, మనకి మెడికల్ ట్రీట్మెంట్ కావాలి, సోషల్ లైఫ్ జీవించడానికి కావాలి, సేఫ్టీగా చిల్డ్రన్ స్కూల్ ఫీజు పే చేయడానికి కావాలి. అలాగే మనకు ఒక డ్రీమ్ ఉంటుంది, ఓన్ హౌస్ కావాలని. ఆ హౌస్ను కొనడానికి కూడా మనం ఈ మనీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి మన ఓన్ కారు డ్రీమ్ ఉంటుంది, ఆ ఓన్ కారు కొనడానికి, అలాగే ట్రావెల్ చేయడానికి, లోన్ రీపేమెంట్స్ ఏమైనా ఉంటే అవి రీపేమెంట్ చేయడానికి కూడా మనం ఈ క్రైజర్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నప్పుడు వచ్చిన కరెంట్ ఇన్కంలో మనం లోన్ రీపేమెంట్ కానీ బారోయింగ్ కానీ పోగా మనకి మిగిలింది చాలా తక్కువ. ఈ క్రైజర్ వరల్డ్లో అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి డబుల్ అండ్ త్రిబుల్ కింద అవుతూ ఉంటుంది. కాబట్టి మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా సాగుతూ ఉంటుందండి. అందుకే చెప్తున్నాం ఏంటి, క్రైజర్ వరల్డ్ ఈజ్ ద అల్టిమేట్ ప్లాట్ఫామ్ టు కంప్లీట్ యువర్ రిక్వైర్మెంట్స్ వెరీ ఫాస్ట్ విత్ ద ట్రెండ్ అని చెప్తున్నాం అనమాట. చూడండి, ఇందులో మనకి అమౌంట్ అనేది యూరోస్లో పడుతుందా అని మీకు ఒక డౌట్ రావచ్చు. యూరోస్లో పడదండి, మన ఇండియన్ కరెన్సీలోనే పడుతుంది. అలాగే టీమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ నుంచి ఇంకొకరు ఎవరైనా మెంబర్ ఉంటే మీరిద్దరికి టీమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లేకపోతే బ్యాంక్ నుంచి విత్డ్రాల్ తీసుకోవచ్చు. అలాగే మీ పేపాల్ అకౌంట్ ఇచ్చినట్లయితే పేపాల్లో కూడా ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుందండి. ఆ క్రెడిట్ అవ్వడానికి కూడా టైం ఏమైనా తీసుకుంటుందా అంటే ఇమీడియట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీకు క్రెడిట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క లీగాలిటీ చూద్దామండి. ఈ క్రౌడ్ ఫండింగ్ లీగలా ఇల్లీగలా అంటే చూడండి, ఇక్కడ ఈక్విటీ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ ఈజ్ ఇల్లీగల్. ఏదైతే ఈక్విటీ బేస్డ్ ఉంటుందో అది ఇల్లీగల్. కానీ ఇక్కడ మనకేంటంటే డోనార్ బేస్డ్ ఇది
రివార్డ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి రివార్డ్ బేస్డ్ ఆర్ టోటల్లీ లీగల్ అని ఉంది. సో ఇది కంప్లీట్లీ లీగల్ అనమాట. డోనార్ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ అండ్ రివార్డ్ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ ఆర్ ఆల్వేస్ లీగల్. అలాగే మరొకటి ఏంటంటే ఇందులో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి సెపరేట్గా ట్రైనింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్రైజర్ వరల్డ్ సిస్టమ్ అనేది. సో ప్రాపర్ ట్రైనింగ్ ఉంటే మనం ప్రాపర్ బిజినెస్ అనేది చేయొచ్చు అనమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే సరే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాం కదండి, వాళ్ళని కాంటాక్ట్ చేయండి, డెఫినెట్గా మీకు గైడ్ చేస్తారు. గమనించగలరు, ఈ వీడియో అనేది మేము కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే చేయదగింది. ఎవరైనా సరే మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక దాని గురించి ప్రాపర్ వెబ్సైట్లో వెతకండి, అలాగే ఇతర వెబ్సైట్లో కూడా సెర్చ్ చేయండి ఇది నిజమైందా కాదా అని. దాని తర్వాత మాత్రమే మీరు అసలైన డెసిషన్ తీసుకోగలరని మా యొక్క మనవి.